ఒకటవ దినవృత్తాంతములు 17వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. మొట్టమొదట ఒకటవ దినవృత్తాంతములు మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయం 20వ వచనం నేను చదువుతున్నాను. యెహోవా, నీ దాసుని నిమిత్తమే నీ చిత్త ప్రకారం ఈ మహా ఘనత కలుగునని నీవు తెలియచేసి ఉన్నావు. 20వ వచనం, యెహోవా, మేము మా చెవులతో వినినదంతయు నిజము, నీ వంటి వాడెవడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. అది మొదటి విషయం. యాక్చువల్గా ఆరాధనలో రెండు ముఖ్యమైనటువంటి విషయాలు మనం గుర్తుంచుకోవాలి. మొట్టమొదటిది దేవుడు ఎవరై ఉన్నాడు, ఏమై ఉన్నాడు అనేటువంటి విషయం. హూ ఈజ్ ఆ గాడ్ అనేటువంటి విషయం. రెండవది హూ am I అనేటువంటిది. ఈ రెండు, హూ ఈజ్ ఆ గాడ్ అండ్ హూ am I అనేటువంటి విషయాలు మనం సరిగా అర్థం చేసుకుంటే ప్రభువును చక్కగా మనము ఆత్మతో సత్యంతో ఆరాధించవచ్చు. మనం చదివినటువంటి ఈ భాగంలో కొన్ని విషయాలు దావీదు తెలియజేస్తున్నాడు. అయితే దీనికి అనుగుణంగా మరొక భాగాన్ని మనం చదువుదాం. నేను మొట్టమొదట అన్నాను కదా, హూ ఈజ్ అవర్ గాడ్ అన్నటువంటి విషయం గురించి. కీర్తనల గ్రంథం 89వ కీర్తన. తెలుగులోనే చదువుతాను, నేను ఎక్కువగా ఇంగ్లీష్లో నోట్ చేసుకుంటూ ఉంటాను. 89వ కీర్తన 6వ వచనం నుండి చదువుతున్నాను. మింటను యెహోవాకు సాటి అయిన వాడెవడు, దైవపుత్రులలో యెహోవా వంటి వాడెవడు. 8వ వచనం, యెహోవా సైన్యములో అధిపతియగు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు. ఇక్కడ 3 సార్లు హూ అనేటువంటి ఈ పదం వాడబడటం మనం చూస్తాం. అదే ఇంగ్లీష్ లో అయితే ఇలాగా ఉంటుంది. Who in the skies above can compare with the Lord? Who is like the Lord among the heavenly beings? 8. O Lord God Almighty, who is like you? ఎవరు కూడాను ఆయనతో పోల్చదగినటువంటి వారు కాదు. ఎవరు పోల్చడానికి ఉన్నారు మీతో? పరలోకంలో ఎవరున్నారు? ఇక్కడ మింట ఉన్నటువంటి వారిలో అనేటువంటి మాట తెలుగులో వ్రాయబడింది. మింటను యెహోవాకు సాటి అయిన వాడెవడు, దైవ పుత్రులలో యెహోవా వంటి వాడెవడు, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు, నీకున్నటువంటి బలం ఇంకెవరికి ఉంది అనేటువంటి విషయాలు దావీదు అనేటువంటి విషయాలు ఇక్కడ వ్రాయబడ్డాయి. యాక్చువల్గా ఈ సందర్భం ఏంటంటే, దావీదు దేవుని కోసం ఒక భవనాన్ని నిర్మించాలనుకున్నాడు, దేవుని కోసం ఇల్లును కట్టాలనుకున్నాడు, లేదా దేవాలయాన్ని కట్టాలనుకున్నాడు. అప్పుడు దేవుడు, నీవు కాదు కట్టిది, నీకు పుట్టినటువంటి పుత్రుడు కడతాడు అనేటువంటి మాట చెబుతూ దేవుడు కొన్ని విషయాలను దావీదుతో చెప్పాడు. ముఖ్యంగా ఆ విషయాలను తర్వాత చూద్దాం. ఆ కొన్ని విషయాలను దావీదుతో దేవుడు చెప్పిన తర్వాత దావీదు ఎంతో కృతజ్ఞత కలిగినటువంటి వాడై దేవుని సన్నిధిలో కూర్చుండి ఈ చక్కటి ఆరాధన, దాంతో పాటు ప్రార్థన రెండు కూడా చేశాడు. ఆ మాటలు ఇక్కడ మనం చూస్తాం. 1వ దినవృత్తాంతములు 17వ అధ్యాయం 15 నుండి చదువుతున్నాను నేను. నాతాను తనకు ప్రత్యక్షమైన దాన్ని బట్టి ఈ మాటలన్నిటినీ దావీదునకు తెలియచేయగా, రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుంది ఇలాగు మనవి చేసెను, దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చు స్థితిలోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏమాత్రముది, ఇలాగా చెబుతూ అందులో 20వ వచనంలో ఈ మాటలు చెప్పాడు. యెహోవా, మేము మా చెవులతో వినినదంతయు నిజము. రెండవది, నీ వంటి వాడెవడునూ లేడు. మూడవది, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. ఇవి ఆయన ఆరాధించినటువంటి మాటలలో కొన్ని మాటలు మనం చూస్తున్నాం. ఈ వచనంలో అయితే 3 అంశాలు ఉన్నాయి. ఒకటిది, మేమేదైతే విన్నామో అదంతా కూడా నిజం. రెండవది, నీ వంటి వాడెవడు కూడా లేడు. మూడవది, నీవు తప్ప మరి ఏ దేవుడు లేడు, నీ ఒక్కడవే దేవుడు అనేటువంటి విషయం.
ఈ మూడింటిని మనం కొంచెం ఆలోచించి చూస్తే దానికి ముందు మనం దీనికి సరిపోయేటువంటి కీర్తన భాగం కూడా మనం చూసాం. అందులో 3 సార్లు ఎవరు 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 అనేటువంటి మాటలు వచ్చాయి. అది దావీదు అనేక సార్లు గుర్తు చేసుకున్నా కూడా ఎవరైనా ఉన్నారా దేవునితో పోల్చడానికి? ఎవరు లేరు. దేవునితో సమానమైనటువంటి వారు ఎవరు కూడా లేరు. ఈ దేవునితో సమానమైనటువంటి వారు ఎవరు కూడా లేరు అనేటువంటి విషయం ఆయనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈయనటువంటి చెప్పినటువంటి ఈ 20వ వచనంలో పలికినటువంటి మాటల్లో 3 అంశాలు ఉన్నాయి. యెహోవా మేము మా చెవులతో వినినదంతయు నిజం. ఏం విన్నాడు దావీదు? ఎన్నో విషయాలు విని ఉంటాడు. అబ్రహాంతో దేవుడు ఎలాగా నిబంధన చేశాడు అన్నటువంటి విషయాలు దావీదు విని ఉంటాడు. మరి ఒక్కటి అబ్రహాంతో దేవుడు చేసినటువంటి నిబంధన విషయంలో ఒకటి చూద్దాం. తర్వాత ఎలాగా ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి దేవుడు విడిపించాడు అనేటువంటి విషయాలు ఆయన విని ఉంటాడు. విడిపించినటువంటి విషయాలు 105వ కీర్తనలో దావీదు రాశాడు. అక్కడ దావీదు కీర్తన అనేటువంటి మాట లేవు, ఆథర్ యొక్క పేరు లేదు. అయినా కూడాను అది దావీదే రాశాడు అన్నటువంటి దానికి నిదర్శనం ఏంటంటే, ఇదే మొదటి దినవృత్తాంతంలో 16వ అధ్యాయంలో చూస్తే దావీదు రాసినటువంటి ఆ మాటలు 105వ కీర్తనలో ఉన్నటువంటి మొదటి 15 వచనాలు అవన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి. ఇది దావీదు పలికాడు. ఎప్పుడు దావీదు ఈ మాటలు పలికాడు అని అంటే, మందసాన్ని ఎప్పుడైతే తీసుకొని వచ్చారో యెరూషలేం దగ్గరకు, ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ప్రధాన గాయకుడైనటువంటి ఆసాపుకు దావీదు ఒక పాట రాసి ఆ పాటను ఇచ్చాడు అనమాట. ఆ పాటలో కూడా ఆ మాటలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఏవేవైతే విన్నాడో, ఎలాగా అబ్రహాంకు దేవుడు వాగ్దానం చేశాడో, అబ్రహాంతో నిబంధన చేశాడో ఆ విషయం, తర్వాత ఎలాగా ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలను ఆయన విడిపించాడో, అంతేకాదు తన విషయంలో కూడా దేవుడు ఎలాగా ఏం చేశాడు అనేటువంటి విషయం తప్పనిసరిగా తన విషయాలు కూడా ఆయన విని ఉంటాడు. మొట్టమొదట మనము అబ్రహాముతో దేవుడు ఎలాంటి వాగ్దానం చేశాడు లేదా ఎలాంటి నిబంధన చేశాడు అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. ఆదికాండం 13వ అధ్యాయం 5వ వచనం. ఆ 17వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను. ఆదికాండం 17వ అధ్యాయం 8వ వచనం. నీకును నీ తర్వాత నీ సంతతికిని నీవు పరదేశి అయ్యున్న దేశమును అనగా కనాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడినే ఉందనని అతనితో చెప్పాడు. ఇలాగా కనాను విషయం రాశాడు. ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజల గురించి రాశాడు. ఆ తర్వాత నిరంతరము తను చేయబోయినటువంటి నిబంధనల గురించినటువంటి విషయాలు కూడా ఈ 17వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆదికాండం 17వ అధ్యాయం 12వ అధ్యాయంలో కూడా మనం ఆయనతో అబ్రహాంతో దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని వాటి గురించి కూడా మనం గమనిస్తాం. తప్పనిసరిగా అవన్నీ గుర్తు చేసుకున్నప్పుడు ఎలాగా అబ్రహాంకు దేవుడు ఇచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని ఇస్సాకు ద్వారా నెరవేరుస్తూ వచ్చాడో, ఆయనను దీవించాడో, తర్వాత ఇస్సాకుని ఎలాగ ఇచ్చాడో, తర్వాత యాకోబుని ఎలాగ ఇచ్చాడో, తర్వాత 12 గోత్రముల వారిని ఇచ్చాడో, బహు గొప్ప జనాంగంగా ఎలాగ చేశాడు. ఆ తర్వాత అబ్రహాముతో ముందే చెప్పాడు దేవుడు, వారు 400 సంవత్సరాలు ఐగుప్తులో ఉంటారని, ఆ తర్వాత గొప్ప బలముతో వారిని విడిపిస్తారని దేవుడు ముందుగానే ప్రవచించాడు. ఆ విషయాలన్నీ కూడా ఎలాగా దేవుడు నెరవేర్చాడు అనే విషయాలని తను గుర్తు చేసుకొని అవన్నీ కూడా నిజం. ముఖ్యంగా తన విషయంలో ఆలోచించి చూస్తే యాక్చువల్గా సమూయేలు తన ఊరికి వచ్చి తనను అభిషేకించక మునిపే దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం మొదటి సమూయేలు గ్రంథంలో మనం గమనించవచ్చు. మొదటి సమూయేలు గ్రంథంలో 13వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూస్తే దేవుడు అప్పుడే తనకిష్టమైనటువంటి ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నట్టుగా చూస్తాం. ఆ తర్వాత 16వ అధ్యాయంలో సమూయేలును పంపించి తనను అభిషేకించినట్టుగా చూస్తాం. అభిషేకించిన తర్వాత కూడా తను రాజు అవుతాడు అనేటువంటి దానికి ఏ ట్రేసెస్ కూడా కనిపించవు. మొట్టమొదట దురాత్మ సౌలు మీదకి వచ్చినప్పుడు సితారా వాయించడానికి తనను సౌలు యొక్క సన్నిధికి తీసుకొని వస్తారు. ఆ తర్వాత గొల్యాత్ మీద విజయం వచ్చిన తర్వాత సౌలు ఒక ప్రశ్న అక్కడ ఉన్నటువంటి సైన్యాధిపతితో అంటాడు, ఈ కుర్రాడు ఎవరు అని. సైన్యాధిపతి అంటాడు, నాకు కూడా తెలియదు అని అంటాడు. అలాగే ఏ విధంగా ఎన్నికలైనటువంటి వాడిని దేవుడు ఎలాగా గొప్ప రాజుగా చేశాడో, ఎలాగా తన ఒక వాగ్దానాలను తనకు దయచేశాడో, ముందు ఇవ్వబడినటువంటి వాగ్దానాలు ఎలాగా దేవుడు నెరవేరుస్తూ వస్తున్నాడు, ఇవన్నీ గుర్తు చేసుకున్నప్పుడు నీ వంటి వాడెవడు కూడా లేరు. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి విడిపించిన మహా గొప్ప విషయం. అవన్నీ కూడా దావీదు తన కీర్తనలో కూడా రాస్తాడు, 105లో కూడా రాస్తాడు. ఈ మందసం తీసుకుని వచ్చినప్పుడు తను రాసినటువంటి ఆ పాటలో కూడా రాస్తాడు. అది 1వ దినవృత్తాంతం 16వ అధ్యాయంలో చూస్తాం.
వీటన్నిటిని బట్టి ఆయన తేల్చినటువంటి సత్యం ఏంటంటే, తనకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, దేర్ ఈస్ నో అదర్ గాడ్ హూ ఈస్ ఆల్మైటీ, దేర్ ఈస్ నోబడీ హూ ఈస్ ఈక్వల్ టు హిమ్. ఎప్పుడైతే మన అనుభవాలన్నీ మనం ఆలోచించుకొని మన జీవితంలో మనకు దేవుడు ఏమై ఉన్నాడో, ఎలాగ పరాక్రమశాలి అయినటువంటి దేవుడుగా, ఎలాగ సైన్యములు కలిపినటువంటి దేవుడుగా, ఎలాగా ఇంకెవ్వరు చేయనటువంటి పనులు ఆయన చేశాడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించుకున్నప్పుడు మనం దేవుని ఆరాధిస్తాం. అలాంటిది మనకు అవసరం. అందుకనే మన దేవుడు, హూ ఈస్ హీ ఇన్ మై లైఫ్, వాట్ హ్యాస్ హీ డన్ అండ్ వాట్ ఈస్ హీ ఇన్ మై లైఫ్ అనేటువంటిది మొట్టమొదట మనం ఆలోచించాలి. అలాగా దేవుని గురించి, ఆయన చేసినటువంటి ఘనకార్యముల గురించి మనం ఆలోచించినప్పుడు ఆయన ఎంత గొప్పవాడో, ఆయనకు సమానమైనటువంటి వారు ఎవరు కూడా లేరు అనేటువంటి విషయాన్ని మనం గమనించినప్పుడు మనం దేవుని ఆరాధిస్తాం. రెండవది ఇంకొకటి హూ అని కూడా, హూ యామ్ ఐ అనేటువంటిది కూడా ఆలోచించాలి. ఇదే మనం చదివినటువంటి మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయంలో ఆ మాటలు కూడా మనకు కనిపిస్తాయి. మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయం నేను చదువుతున్నాను. దేవుడు తనకు గుర్తు చేశాడు. యాక్చువల్గా 8వ వచనంలో, గొర్రెల వెంబడి తిరుగు, 7 చివరి భాగం 8వ వచనం చదువుతున్నాను. గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డులో నుండి తీసుకొని నీవు వెళ్ళిన చోట నెల నీకు తోడుగా ఉంది. నేను ద్వేషించిన వారిని నీ ముందర నిలవనీయక నిర్మూలం చేస్తుంది. లోకములోని ఘనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగజేయుదును. ఇలాగ దేవుడు తన గురించి చెప్పాడు. అయితే దావీదు ఏమంటున్నాడు? 16వ వచనం, దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చు స్థితిలోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏమాత్రపుది. దేవా, ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే. దేవా యెహోవా, ఇలాగా చెప్తున్నాడు. నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏపాటిది. యాక్చువల్గా ఇంగ్లీష్లో వాట్ ఈస్ మై ట్రైబ్ అని కొన్ని వెర్షన్స్ లో ఉంటుంది. నా గోత్రం ఏపాటి వాటిది అని దావీదు పలుకుతున్నాడు. చాలాసార్లు మనం మన ఇంటి పేరును బట్టి, లేదా మనకున్నటువంటి ఆస్తిని బట్టి, మనకున్నటువంటి మన తాతలు ముత్తాతలు వారు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులను బట్టి చాలా వాటి యందు మనం అతిశయిస్తుంటుంటాం, గొప్పగా చెప్పుకుంటుంటాం. కానీ దావీదు యొక్క హృదయంలో ఉన్నటువంటి మనసు ఏంటంటే, ఎంతో తగ్గింపుతో కూడినటువంటి మనసు. యాక్చువల్గా చెప్పాలంటే దావీదు ఎన్నో విషయాలు చేశాడు. దావీదు గొలియాతును హతమార్చాడు. దావీదు సింహాన్ని, వైల్డ్ లయన్ ను హతమార్చాడు. ఎలుగుబంటిని హతమార్చాడు. దావీదు అనేకమైనటువంటి యుద్ధాలలో జయాన్ని పొందాడు. దావీదు పరాక్రమశాలి. అయినప్పటికీ వాటన్నిటి గురించి ఆలోచించడం లేదు. నేను ఎంతటి వాడను అని అనుకుంటున్నాడు. ఆరాధనలో ఉండవలసినటువంటి రెండవ హూ ఏంటంటే, హూ యామ్ ఐ అన్నటువంటి విషయం. మరొక విషయం, కొత్త నిబంధన గ్రంథంలో మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం దావీదు అన్నటువంటి పేరుతో ప్రారంభం అవుతుంది. ముఖ్యంగా తెలుగులో అలా లేదు, కానీ అబ్రహాము కుమారుడైనటువంటి దావీదు అని ఉంది. కానీ జీసస్ క్రైస్ట్ ది సన్ ఆఫ్ డేవిడ్, సన్ ఆఫ్ అబ్రహాం అని కొన్ని ఇంగ్లీష్ వర్షన్స్ లో ఉంటుంది. కొత్త నిబంధన మొట్టమొదటి అధ్యాయం 1వ వచనం దావీదు పేరుతో ప్రారంభం అవుతుంది. అలాగే 22వ అధ్యాయం చివరి అధ్యాయం, దాదాపు లాస్ట్ 4-5 వర్సెస్ లో యేసుక్రీస్తు ప్రభు దావీదు యొక్క చిగురుగా పేర్కొనబడతాడు అక్కడ కూడా. అలాగా దావీదును దేవుడు అంతగా హెచ్చించాడు. కానీ దావీదు తన గురించి తాను అనుకున్నప్పుడు, నేనేపాటి వాడను. సౌలు తను తరుముతున్నప్పుడు తను మాడమైనటువంటి మాట, మిన్నల్లిలాగా ఉన్నాను, నన్నెందుకు తరుగుతున్నాను మీరు అని అంటాడు. తర్వాత సౌలు తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాడు అన్నప్పుడు దావీదు పలికినటువంటి మాటలు ఏంటంటే, నేనేపాటి వాడను, నా ఇల్లు ఏపాటిది. ఎప్పుడైతే మనము మనకున్నటువంటి వాటిని బట్టి అతిశయించకుండా తగ్గింపగలిగినటువంటి మనసు మనం కలిగి ఉంటామో, అప్పుడు మనం నిజమైనటువంటి ఆరాధనను దేవుని కోసం తీసుకుని రాగలం. ఈ 17వ అధ్యాయంలో ఈ దావీదు యెహోవా సన్నిధిలో కూర్చుండి పలికినటువంటి మాటలలో 10 సార్లు నీ సేవకుడైనా, నీ దాసుడైనా అన్నటువంటి మాటలు ఉంటాయి. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, దావీదు తను దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు తన్ను తాను ఎలాగా గుర్తించుకునేవాడు, దేవుని యొక్క దాసుడిగా, దేవుని యొక్క సేవకుడిగా తను గుర్తించుకునేవాడు. అంతేగాని నేను గొప్ప రాజును, ఇన్ని పరాక్రమమైనటువంటి కార్యాలను నేను చేశాను అనేటువంటి విషయాలు ఎప్పుడు కూడా తను అనుకునేవాడు కాదు. దేవుని సన్నిధిలో తన్ను తాను తగ్గించుకున్నాడు, దేవుని హెచ్చించాడు. అదే అధ్యాయంలో 9 సార్లు యావే అనేటువంటి పదం కనిపిస్తుంది. యెహోవా 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 అన్నటువంటి ఆ మాటకు యాక్చువల్ గా
హీబ్రూ పదం వాడబడినటువంటి పదం YHWH, యావే. యావే అంటే యెహోవా. యెహోవా అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ఐ యామ్ హూ ఐ యామ్. సింపుల్ గా ఐ యామ్, ఉన్నవాడను అనేటువంటి దేవుని యొక్క పేరు. హోరేబు పర్వతం మీద మోషే నీ పేరేంటి, మీ పేరేంటి అని దేవుని అడిగినప్పుడు దేవుడు బయలుపరిచినటువంటి మాట యావే. నేను ఎవరంటే యావే. యావే అనేటువంటి షార్ట్ ఫామ్ ఆఫ్ యెహోవా ఆర్ జెహోవా. ఆ దేవా 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 అనేటువంటి మాటలు రాసినప్పుడు అంత కూడా యావే యావే అంటే ఉన్నవాడైనటువంటి నిజమైనటువంటి ఇన్ని చేసినటువంటి, ఇప్పుడు ఇంత గొప్ప కార్యం నా జీవితంలో చేయాలి అని తలపెట్టినటువంటి దేవా అనేటువంటి మాట. 9 times he uses the word Yahweh, and 10 times he uses the word servant, describing himself. తను అలాగా వర్ణించుకున్నాడు అనమాట. కాబట్టి మనకు ఆరాధనలో ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి గుర్తుంచుకోవలసినటువంటి అంశాలు ఏంటంటే, ప్రభా నీవెంత గొప్పవాడవు, నా జీవితంలో, ఇశ్రాయేలు జీవితంలో నువ్వేం చేశావు. దావీదు వాటన్నిటి గురించి ఆలోచించినప్పుడు ఒక మాట తనకు అర్థమయ్యేటువంటిది ఏంటంటే, ఏవైతే విన్నామో అవన్నీ కూడా నిజం. ఐగుప్తులో ఏం జరిగిందో అది నిజం. ఇప్పుడు నేనున్నానంటే అది నిజం కాబట్టి నేనున్నాను. అది దావీదు గుర్తించినటువంటి విషయం. అయితే అంతేకాదు, చివరిలో ఒక్క తలంపు. గలితీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో పౌలు ఏం రాస్తాడంటే, ఆ అబ్రహాము యొక్క సంతతి అనేటువంటి మాట వాడాడు. సంతతి అంటే యాక్చువల్గా అక్కడ యేసుక్రీస్తు ప్రభు అని సింగులర్ గా వాడాడు అని. యాక్చువల్గా దాని హీబ్రూ పదం జెరా అనేటువంటి పదానికి అక్కడ అది సింగులర్ గా, కొన్ని సందర్భాల్లో ప్లూరల్ గా కూడా పౌలు రోమా పత్రికలో వాడాడు అదే పదాన్ని, జెరా అనే పదాన్ని. అంటే అబ్రహాము ద్వారా దేవుడు ఎన్ని నేషన్స్ ను తీసుకొని వచ్చాడు అనేటువంటి అది డిస్క్రైబ్ చేసే సమయంలో, వర్ణించే సమయంలో ఆ మాట వాడాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఆయన ద్వారా కలగబోయేటువంటి సంతతి ద్వారా దేవుడు ఆయన యొక్క రాజ్యాన్ని స్థిరపరుస్తాడు, ఆయనకు అనేకులను జనులుగా చేసుకుంటాడు, ఆయన యొక్క ఆ సామ్రాజ్యం తరతరాలు ఉంటుంది. దాని యొక్క అర్థం ఏంటంటే, అబ్రహాము యొక్క సంతతిలో యేసుక్రీస్తు ప్రభు వస్తాడు, ఆయన ద్వారా అనేకులు ఆయన యొక్క పిల్లలు అవుతారు. వారు అబ్రహాము పిల్లలని కూడా పిలువబడతారు, వారు దేవుని యొక్క పిల్లలని పిలువబడతారు, వారు నిరంతరం కూడా ఆయనతో పాటు జీవించేవారుగా ఉంటారు. ఆ భాగ్యం మనకు కలిగింది. యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన ఇచ్చినటువంటి విలువైన రక్షణ, పాపక్షమాపణ ద్వారా మనం ఆయన పిల్లలమయ్యాం. తద్వారా పరలోక రాజ్యానికి మనం వారసులమయ్యాం. కాబట్టి మనం గుర్తుంచుకోవలసినటువంటిది ఏంటంటే, దేవుడు ఎలాంటి గొప్ప కార్యాలు చేసి అబ్రహామును దీవించి, ఇస్సాకును అనుగ్రహించి, ఇస్సాకును దీవించి, యాకోబును అనుగ్రహించి, యాకోబు ద్వారా 12 గోత్రముల వారిని ఇచ్చి, తద్వారా యూదా గోత్రమును ఎంచుకొని, తద్వారా దావీదును ఎంచుకొని, దావీదు ద్వారా ఆ వంశావళిలో వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనల్ని కూడా ఆయన బిడ్డలుగా చేస్తున్నాడు. మనకు ఒక గొప్ప బ్లెస్సెడ్ హోప్, ఆశీర్వదించబడినటువంటి నిరీక్షణను మనకు దేవుడు ఇచ్చాడు. ఏంటంటే, మనం ఈ లోకం వదిలినప్పుడు పరలోకంలో ఉంటామని. అయితే దీనికి మనం ఆలోచించుకుంటే మనం పాత్రులం కాం. దావీదు లాగానే మనం చెప్పవలసిన వారం ఏంటున్నాం, ప్రభు నేను ఏ పాటు వాడను, నా జీవితం ఎంత పాపంతో నిండి ఉన్నప్పుడు నన్ను కనికరించారు, మీ కృప చేత మీ పరిశుద్ధ రక్తముతో నన్ను కలిగారు, నన్ను అబ్రహాము కుమారుడుగా చేశారు, దావీదు కుమారుడుగా చేశారు, యేసుక్రీస్తు ప్రభు వంశావళిలో నన్ను ఆయన బిడ్డగా చేశారు, పరలోక రాజ్యానికి వారసులుగా నన్ను చేశారు అని దేవుడు చేసినటువంటి ఆ గొప్పతనాన్ని బట్టి దేవుడు ఏమై ఉన్నాడో, అయితే ఆ గొప్పతనం, ఆ దేవుడు చేసినటువంటి ఆ గొప్ప విషయంలో నా పరిస్థితి ఎలా ఉన్నప్పుడు దేవుడు ఆ గొప్ప విషయాన్ని నా జీవితంలో చేశాడు అనేటువంటి మనం ఆలోచించుకోవాలి. Who is God? There is nobody who is equal to him. And who am I? I am just like ordinary person. ఆయన గొర్రెల దొడ్డిలో ఉంటూ లేదా గొర్రెల వెంట వెళుతూ గొర్రెలు మేపుకుంటున్నటువంటి వాడికి రాజు అవుతాను అనేటువంటి ఊహ కూడా ఉండేది. అలాగా రాజుగా చేయటమే కాకుండా తరతరముల వరకు ఆయన రాజ్యాన్ని స్థిరపరిచాడు. ఎలాగా? యేసుక్రీస్తు ప్రభు ద్వారా. అందుకని మనం ఆ వంశావళిలో కూడా మనం లెక్కించబడినటువంటి వారు అయ్యాం. ఈ తలంపులతో మనం ప్రభువును ఆరాధిద్దాం. దేవుడి యొక్క మాటలు దీవించుకుందాం. మిషన్ అండ్ మెసేజ్, మెమోరియల్, మిషన్ అండ్ మెసేజ్. తెలుగులో స్మారకం లేదా స్మృతి, సేవ, సందేశం. వీటిని గుర్తుపెట్టుకోవడం ఈజీ. మొట్టమొదటిది స్మారకం, దానికి మరొక పర్యాయ పదం స్మృతి.
రెండవది సేవ, మూడవది సందేశం. యాక్చువల్గా ఈ పదాలు అర్థం చేసుకోవడానికి ఒక సులువుగా అర్థం చేసుకోవడానికి వీలైనటువంటి ఒక ప్యాసేజ్ ని మనం బైబిల్లో నుండి తీసుకున్నాం. యాక్చువల్గా ఇది పూర్తి అధ్యాయం. ఈ పూర్తి అధ్యాయం మనం చదవడానికి టైం సరిపోకపోవచ్చు, కాబట్టి అవసరమైనప్పుడు అందులో ఉన్నటువంటి వచనాలను మనం చదువుకుందాం. దీని యొక్క సారాంశాన్ని, సమ్మరిని నేను క్లుప్తంగా చెప్తాను. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం. చాలా మందికి బైబిల్ కాస్త తరచుగా లేదా క్రమంగా చదువుతూ ఉన్నటువంటి వారికి బహు పరిచయమైనటువంటి వాక్య భాగం ఇది. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం. ఈ అధ్యాయం చాలా ఫ్యాసినేటింగ్ అనిపించింది నాకు. అంటే చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు ఇందులో ఉన్నాయి అన్నటువంటిది నాకు అనిపించింది. ప్రత్యేకించినటువంటి ఇందులో ఉన్నటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలు ఏంటంటే, ఈ క్రొత్త నిబంధన గ్రంథంలో అతి సుదీర్ఘంగా వివరించబడినటువంటి అతి సుదీర్ఘమైనటువంటి వృత్తాంతం ఇది. దేర్ ఇస్ నో అదర్ ప్యాసేజ్ విచ్ ఈస్ సో లాంగ్ యాజ్ దిస్ ప్యాసేజ్ ఈస్. ఇది సుదీర్ఘమైనటువంటి వివరణ లేదా వృత్తాంతం, కాబట్టి ఇది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్. రెండవ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, మొట్టమొదటి అన్యుడైనటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువును తెలుసుకున్నటువంటి వివరాలు ఇందులో రాయబడ్డాయి, కాబట్టి ఇది చాలా ప్రత్యేకమైనటువంటి అధ్యాయం అని చెప్పుకోవచ్చు. మరి ఈ అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయంలోనైనా మొట్టమొదట అన్యుడుగా ఉన్నటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించి విశ్వాసిగా అనేటువంటి విషయం అంతకంటే ముందు అధ్యాయాలలో లేదా అని అంటే, మామూలుగా ముఖ్యంగా అన్యులుగా ఉన్నటువంటి వారు ప్రభువును అంగీకరించినటువంటిది అన్నటువంటిది నేను ఎందుకన్నానంటే, అపోస్తలుల యొక్క పరిచర్యలో యేసుక్రీస్తు ప్రభు పరిచర్య చేసినప్పుడు ఒకసారి తూరు సీదోనుల ప్రాంతానికి కూడా ఆయన వెళ్ళటం, అక్కడ ఉన్నటువంటి ఒక స్త్రీ యొక్క కుమార్తెను ఆయన బాగు చేయటం మనం చూస్తాం. ఒకవేళ అక్కడ ఆ స్త్రీ అన్య స్త్రీ అయిందేమో తెలియదు. సమరయ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడాడు. అయితే సమరయులు అనేటువంటి వారు పూర్తిగా అన్యులు కారు, కొంత యూదా మతాన్ని అవలంబించినటువంటి వారే, కాబట్టి వాటి గురించి మాట్లాడలేదు. అపోస్తలులు పరిచర్య ప్రారంభించిన తర్వాత అన్యులలో నుండి ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభులోనికి, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం నుంచి ఆయన బిడ్డగా మారినటువంటి విషయం ఇది మొట్టమొదటి విషయం. అయితే మనం 8వ అధ్యాయంలో చూస్తే, ఫిలిప్పు అనేటువంటి ఒక వ్యక్తి ఇథియోపియా దేశానికి చెందినటువంటి నపుంసకునికి సువార్తను ప్రకటించడం, తర్వాత బాప్తిస్మం ఇవ్వడం అనేది కూడా చూస్తాం. అయితే చాలా మంది బైబిల్ యొక్క వేదాంత పండితులు ఏమంటారంటే, ఆ వ్యక్తి ఆల్రెడీ ప్రోసిలైట్, అంటే ఆల్రెడీ యూదా మతాన్ని అవలంబించినటువంటి వ్యక్తి, సున్నతి కూడా పొందినటువంటి వ్యక్తి అని అంటారు. అందువల్లనే ఈ అధ్యాయంలో మాత్రమే మొట్టమొదటగా సున్నతి లేనటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించడం అనేటువంటిది జరిగింది అనేటువంటిది ఈ అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ అధ్యాయం అయినటువంటి 11వ అధ్యాయంలో కూడా ఆ మాటలు ఉంటాయి. తర్వాత 8వ అధ్యాయంలో సమరయులు కూడా కొంతమంది ప్రభువును అంగీకరించినట్టుగా కూడా చూస్తాం. అయితే ఆ సమరయులు అనేటువంటి వారు కూడాను కొంత మటుకు వాళ్ళు ప్రాసెలైట్స్ అనేది చెప్పవచ్చు. అంటే వారు కూడా సున్నతి పొందినటువంటి వారే అని. ఎందుకంటే సున్నతి పొందనటువంటి వారు మొట్టమొదట ప్రభువును అంగీకరించడం అన్నటువంటిది ఇక్కడే జరిగినట్టుగా 11వ అధ్యాయం మనం 3వ వచనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకని మీరు సున్నతి లేనటువంటి వారి యొద్దకు వెళ్ళి వారితో కలిసి భోజనం చేశారు, వారితో కలిసి ఉన్నారు అన్నటువంటి ప్రశ్నను కొద్దిమంది యేసుక్రీస్తు ప్రభులో విశ్వాసులైనటువంటి వారు పేతురును ప్రశ్నిస్తారు. దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఇందులో సున్నతి లేనటువంటి వారు మొట్టమొదట విశ్వాసంలోనికి రావటం అనేటువంటి జరిగింది. దాన్ని బట్టి ఇది ఒక విశేషమైనటువంటి అధ్యాయం అని చెప్పవచ్చు. మూడవ విశేషం ఏంటంటే, ఈ అధ్యాయంలో కొర్నేలియస్ అనేటువంటి ఒక వ్యక్తి, అప్పటికి విశ్వాసి కాడు, కానీ దేవదూతను కళ్ళారా చూశాడు. దర్శనంలో కాదు, రాత్రి నిద్రపోయే సమయంలో కాదు, పట్టపగలు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన చూశాడు. దేవదూతను చూడటమే కాదు, దేవదూత మాట్లాడటం విన్నాడు. దేవదూత కొన్ని విషయాలు తనతో చెప్తే దాని ప్రకారం కూడా తర్వాత చేయటం కానీ చూస్తాం. నాకైతే దేవదూతను నా కళ్ళతో చూసినటువంటి అనుభవం లేదు. సాధారణంగా ఈ ప్రస్తుత కాలంలో మనం అలాంటివి వినం. కొద్దిమంది యేసుక్రీస్తు ప్రభువును
దర్శన రీతిగా కళలోను, దేవదూతలను దర్శన రీతిగా కళల్లోను చూడటం అనేటువంటిది మనం వింటూ ఉంటుంటాం. అలాంటి దర్శనాలు చాలా మంది పొందటం కూడా నిజమే. వాస్తవమైనటువంటి దర్శనాలు కూడా చాలా మంది పొందారు. ముఖ్యంగా నేను ఏది విన్నానంటే, ఇరాన్ దేశంలో అనేకులు ఎక్కువ సంఖ్యలో ముస్లిమ్స్ ప్రభువుని ఎరుగుతున్నారని, వారు దర్శనాల రీతిగా దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభువును చూస్తున్నారని, దేవుడు వారితో మాట్లాడటం విన్నారని, అలాగా దేవునిలోనికి వచ్చారని కూడా విన్నాం. సరే, మొట్టమొదట మనం గమనించవలసినటువంటి అంశం ఏంటంటే, ఈ అధ్యాయం చాలా ప్రత్యేకమైనటువంటిది. నేను దానికి 3 రీజన్స్ ఇచ్చాను. ఇందులో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, కొర్నేలి అనేటువంటి ఒక శతాధిపతి, అతను రోమా అధిపతి, అంటే రోమా ప్రభుత్వం కింద పనిచేసేటువంటి ఒక వ్యక్తి. ఆయన మంచి వ్యక్తి. ఆయన ఒకసారి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవదూత తనకు ప్రత్యక్షమై కొన్ని విషయాలు చెప్పడం, అందులో ముఖ్యంగా ఏం చెప్పాడంటే దేవదూత, నీవు మనుషులను పంపించి దగ్గరలో ఉన్నటువంటి యొప్పే అనేటువంటి ఊర్లో ఉన్నటువంటి పేతురును పిలిపించుకో, ఆయన నీతో కొన్ని మాటలు చెబుతాడు అని దేవదూత తనతో చెప్పగా, తన మనుషులను పంపించి పేతురును పిలిపిస్తారు. పేతురు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వారితో, కొర్నేలు యొక్క బంధువులు, మిత్రులు చేరినటువంటి వారందరితో కూడా మాట్లాడతాడు. యేసుక్రీస్తు ప్రభు గురించినటువంటి సువర్తమానాన్ని అందజేస్తాడు. అందజేసిన తర్వాత వారు ప్రభువుకు తమ హృదయం ఇవ్వటం మూలమున పరిశుద్ధాత్మ వారి మీదకి దిగటం అనేటువంటిది జరుగుతుంది. ఇది ఈ అధ్యాయంలో ఉన్నటువంటి సారాంశం. అయితే దాంట్లో ఉన్నటువంటి లోతైనటువంటి డీటెయిల్స్ కొద్దిగా మనం అధ్యాయాన్ని అంతటినీ ధ్యానించలేము. ఈ అధ్యాయంలో నుండి ఎన్నో థీమ్స్, ఎన్నో సందేశాలను మనం తీసుకోవచ్చు. అయితే ఈ రోజుకు మనకు అవసరమైనటువంటి ఈ 3 ముఖ్యమైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి విషయాలు మనం ఈ అధ్యాయంలో నుండి గ్రహిద్దాం. ఏంటి ఆ 3 ముఖ్యమైనటువంటి విషయాలు? నేను ఇంతకుముందు చెప్పాను. స్మారకం, అలా గుర్తుపెట్టుకుందాం. సేవ, సందేశం. ఈ స్మారకం అనేటువంటి విషయాన్ని నేను ఆలోచిస్తున్నప్పుడు నా హృదయం ఎంతో ఆనందంతో ఉప్పొంగిందని నేను చెప్పొచ్చు. దేవుడు అనేక సందర్భాల్లో ఈ విషయాలను నాకు గుర్తు చేసి నా జీవితాన్ని ఉల్లసింపజేశాడు. ఈ మధ్యలోనే ఇది ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఒక చిన్న డెసిషన్ కూడా తీసుకోవడానికి నాకు దేవుడు సహాయం చేశాడు. అయితే ఆ డెసిషన్ ఇంప్లిమెంట్ చేయడం, ఆ తీసుకున్నటువంటి తీర్మానం ప్రకారంగా జీవించడం అంత ఈజీ కాదు. కష్టంగా అనిపించదు, కానీ నేను ఒక విధంగా కష్టమే. అయితే అలాగ జీవిస్తే దేవుడు ఎంతో నన్ను దీవించి అనేకులకు దీవెనకరంగా చేయగలడని నా విశ్వాసం. అలాగా ఈ విషయాన్ని ధ్యానించినప్పుడే దేవుడు నాకు ఆ చిన్న తీర్మానాన్ని కూడా ఇచ్చాడనమాట. అలాంటి తీర్మానాలు మీరు కూడా చేసుకుంటారని, దేవుడు అలాంటి తీర్మానాలు చేసుకోవడంలో సహాయం చేయాలని నా యొక్క ప్రార్థన. సరే, మొదటిది గమనిద్దాం. ఏంటి? మెమోరియల్. దానికి ముందు ఆ కొర్నేలు గురించినటువంటి కొన్ని వివరాలు మనం తెలుసుకోవాలి. కొర్నేలు గురించినటువంటి ఒక చక్కటి 7 ముఖ్యమైనటువంటి ఆయన జీవితంలో ఉన్నటువంటి అతి ఇష్టకరమైనటువంటి విషయాలు మనం చూడొచ్చు. వెరీ లవ్లీ ఫీచర్స్ ఆయన జీవితంలో చూడొచ్చు. బైబిల్లో దేవుని యొక్క వాక్యంలో అవన్నీ కూడా పేర్కొనబడ్డాయి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం నేను చూస్తున్నాను. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 1వ వచనం. ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడొకడు. మొట్టమొదటి ఆయనలో ఉన్నటువంటి విషయం ఏంటంటే భక్తిపరుడు. ఇంగ్లీష్ లో హి వాస్ ఎ డివౌట్ పర్సన్ అని ఉంటుంది. భక్తిపరుడు అంటే దేవుడు అంటే భక్తి. మరి ఏ దేవుడు అంటే భక్తి? యాక్చువల్గా ఈ జరిగినటువంటి విషయాన్ని మనం గమనిస్తే ఆయన గురించి తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆయన యూదా మతంలో ఇష్టం కనపరిచాడు. యూదా మతం అంటే ఇష్టం కనపరిచాడు. యూదులు ఏ దేవుని అయితే పూజిస్తూ ఉండినారో ఆ దేవుని యందు ఇష్టమును కనపరిచి ఆ దేవుని పూజించడం ప్రారంభించినటువంటి వ్యక్తి. ఈ డీటెయిల్స్ అన్ని చదివితే, అధ్యాయాన్ని చదివితే మనకు అర్థమవుతుంది. అనగా అన్యుడై ఉండి, ఆయన యొక్క పేరు కొర్నేలి అనేటువంటి పేరు యాక్చువల్గా రోమన్ నేమ్. కొర్నేల్ అనేటువంటి పదానికి అర్థం కొమ్మురు అని. యాక్చువల్గా అది ఒక లాటిన్ పదము. దాని నుంచి తీసుకోబడినటువంటి రోమా పదం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి దానిని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే అతడు యూదేతరుడు, అంటే అన్యుడు. మరి ఏ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి అంటే రోమీయులు అనేక దేవతలను పూజించేవారు, గ్రీకుల్లాగానే. కాబట్టి వారి నుండి ఒకే దేవుని నమ్మేటువంటి యూదా మతమైనటువంటి ఆ మతం యందు ఆసక్తి కలిగినటువంటి వాడే యూదులు నమ్మినటువంటి ఆ దేవుని పూజించడం ప్రారంభించినటువంటి వ్యక్తి.
అందుకనే భక్తిపరుడు అనేటువంటిది అక్కడ వ్రాయబడింది. హీ వాజ్ డివోటెడ్ టు వర్షిప్ దిస్ లార్డ్. అయితే ఈయన పూర్తిగా యూదుడు అవ్వలేదు. పూర్తిగా యూదుడై అవడము అని అంటే అర్థం ఏంటంటే సున్నతి చేయించుకోవడం. సున్నతి చేయించుకోలేదు కాబట్టి సున్నతి చేయలేనటువంటి వారి యొద్దకు మీరు ఎందుకు వెళ్ళారని పేతురు వారు ప్రశ్నించారు. అంటే దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఈయన పూర్తిగా యూదా మతాన్ని తీసుకోలేదు, కానీ యూదుల దేవుని ఆరాధించడం ప్రారంభించాడు. రెండవది, పూర్తిగా యూదా మతాన్ని అవలంబించినటువంటి వారు, దీన్ని స్వీకరించినటువంటి వారు ఆది కాండం నుండి మలాకి గ్రంథం వరకు ఆ గ్రంథాలన్నిటిని కూడా చదువుతారు, వాటిని పాటిస్తారు, దాంట్లో ఉన్నటువంటి అనేక సాక్రిఫైసెస్ చేస్తారు, అవన్నీ కూడా చేస్తారు అన్నమాట. కానీ ఈయన అవన్నీ చేస్తున్నట్టుగా లేదు. అయితే ఆ దేవుని యందు భక్తి పెరిగింది ఈయనకు, యూదా మతం యందు విశ్వాసం ఉంచాడు, ఆ దేవుని ఆరాధించేటువంటి వ్యక్తి. సో మొదటిది ఆయనలో ఉన్నటువంటి ముఖ్య విషయం, హి వాజ్ ఎ డివోట్ మ్యాన్. తనకు తెలిసిన దాన్ని బట్టి ఆయన దేవుని కొలుస్తూ ఉండినాడు. రెండవది, ఆ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడే. గాడ్ ఫియరింగ్. దేవుడు అంటే భయం. దేవుడు అంటే భయాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే, ఒక పాపం ఏదైనా చేయాలి అంటే దేవుడు నన్ను చూస్తున్నాడు కదా అనేటువంటి భయం మనలో ఉంటే పాపం చేయడానికి వెనకాడతాం. అలాంటి సుగుణం కలిగినటువంటి వ్యక్తి ఈయన. మూడవది, ఆ ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు. ఇంగ్లీష్ లో he was helping the needy or he was giving alms to the needy అన్నటువంటి మాట ఉంటుంది. అంటే అనగా అవసరంలో ఉన్నటువంటి వారికి ఈయన తనకున్నటువంటి సంపదలో నుండి ధర్మము దానం చేసేటువంటి వాడు. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి, అనేక సార్లు విశ్వాసులైనటువంటి మనకు కూడా అంతగా ఉండదు, ఈయనకు అది ఉండింది. దాంట్లో కూడా అది ఎలా చేసేవాడంటే బహు ధర్మము చేయొచ్చు అన్నటువంటి మాట తెలుగులో వ్రాయబడింది. ఇంగ్లీష్ లో he was generously giving, అంటే దాతృత్వం కలిగినటువంటి వాడు అనేటువంటి మాటను మనం గుర్తు చేసుకోవచ్చు. ధారాళంగా ఇచ్చేవాడు అని అర్థం చేసుకోవచ్చు. ఈ మూడవ సుగుణం. నాలుగవ సుగుణం ఆయనలో ఉండినటువంటిది ఏంటంటే ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. హి వాస్ ప్రేయింగ్ టు గాడ్. చాలాసార్లు విశ్వాసమైనటువంటి వాళ్ళం కూడాను ప్రార్థనకు మనం ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్ ను సమయాన్ని మనం ఇస్తూ ఉన్నాం అనేక సందర్భాలు. ఈ అన్యుడైనటువంటి యూదా మతాన్ని ప్రేమించినటువంటి యూదుల యొక్క దేవుని ఆరాధించేటువంటి, కొలిసేటువంటి అతని నుండి మనం నేర్చుకోవచ్చు. ఎలాగ ప్రార్థన చేస్తుండినాడంట, ఆయన ఎల్లప్పుడూ అనేటువంటి మాట ఉంటుంది. అంటే ఇంగ్లీష్ లో రెగ్యులర్లీ అని ఉంది, అంటే క్రమంగా, టైం ప్రకారంగా. ఈ మాట యాక్చువల్ గా నన్ను తాకింది. నేనన్నానే ఒక చిన్న తీర్మానం తీసుకోవడానికి నాకు ఈ ధ్యానం ఉపయోగపడిందని. యాక్చువల్ గా క్రమంగా ఎలా చేయగలిగాడు అని నేను ఒక చిన్న షెడ్యూల్ పెట్టుకున్నాను. ఈ ధ్యానించిన తర్వాత ఈ టైం స్లాట్స్ లో నేను దేవునికి ప్రార్థన చేయాలి అని. అది కొంతమటుకు ఇంప్లిమెంట్ చేయడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. చాలా ఆనందంగా ఉంది యాక్చువల్గా. అయితే అలాగా అనుకుని కొన్ని చిన్న టైం స్లాట్స్ పెట్టుకుని దాని ప్రకారంగా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థించడం. అసలు ఏం ప్రార్థించాడంటారు? నేను వ్యాఖ్యానకర్తల యొక్క వ్యాఖ్యానాలు చదివితే అర్థమైందంటే, మేబీ తన కుటుంబం యొక్క బాగోగు గురించి, వెల్ఫేర్ గురించి, పిల్లల గురించి, భార్య గురించి, ఫ్రెండ్స్ గురించి, రిలేటివ్స్ గురించి. ఎందుకంటే పేతురు వచ్చినప్పుడు వాళ్ళందరినీ పిలిచాడు, కుటుంబాన్ని సమకూర్చాడు, ఫ్రెండ్స్ ని పిలిచాడు, రిలేటివ్స్ ని పిలిచాడు. ఇవన్నీ వారి గురించి ప్రార్థన చేసి ఉండొచ్చు. అంతకంటే మరి ఎక్కువగా ప్రభువా మీ గురించినటువంటి సత్యాన్ని నాకు మరి ఎక్కువగా వివరించు అని అడిగింటాడు. కాబట్టి ఆ సత్యం వివరించడానికి పేతురును దేవుడు తీసుకుని వచ్చాడు. తప్పనిసరిగా అది తన యొక్క ప్రార్థనలో ఒక అంశం అయి ఉంటది. దట్స్ వాట్ ఈవెన్ ది థియోలాజియన్స్ ఆల్సో టాక్ అబౌట్. అందుకని గొప్ప సత్యంలోనికి, సంపూర్ణ సత్యంలోనికి, యేసుక్రీస్తు ప్రభు ద్వారా పాప విమోచన అనేటువంటి సత్యంలోనికి దేవుడు నడిపించాడు. అయితే అద్భుత రీతిగా నడిపించాడు. ఆయనలో ఉన్నటువంటి ఇంకా కొన్ని సుగుణాలు ఏంటంటే, నేను అన్నాను కదా 7 అని. ఆయన గురించి పేతురుతో మాట్లాడడానికి వచ్చినటువంటి తన సేవకులు, తన యొక్క భటుడు వాళ్ళు ఏమన్నారంటే ఆయన నీతిమంతుడు అని అన్నారు. అంటే నీతి జరిగించేవాడు. మామూలుగా చాలా మంది అక్రమంగా ఈ సైన్యాధిపతులు ఆలోచన చేస్తూ ఉంటారు, కానీ అలా చేసేవాడు కాదు. దేవుని యందు భయం ఉంది కాబట్టి నీతిగా ప్రవర్తించేటువంటి వ్యక్తి. అది 5వది. 6వది, అక్కడే వాళ్ళు ఏమన్నారంటే యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడి. నేను 22వ వచనం చదువుతున్నాను, 10వ అధ్యాయం 22వ వచనం. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడవాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడైన శతాధిపతి కొర్నేలియు ఒక మనుషుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడనని చెప్పి, అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చింది. పేతురుతో చెప్తున్నారు. మళ్ళీ ఇంకొక మాట ఏం చెప్తున్నారంటే యూదుల వల్ల మంచి పేరు పొందాడు. మామూలుగా యూదులకు రోమియోలు అంటే చాలా కోపం.
ఎందుకంటే వాళ్ళు పాలిస్తూ ఉండినారు, చాలా కఠినంగా ఉండేవారు. రోమా తరపున పనిచేసేటువంటి ఏ అధిపతి అయినా కూడా వారికి చాలా కోపం ఉండేది. రెండవది, వాళ్ళు అన్సర్కమ్సైజ్డ్ పీపుల్ అని, సున్నతి లేనటువంటి వారిని చులకనగా కూడా చూసేవారు. యూదుల యొక్క ప్రార్థనలో ఒక అంశం ఏంటంటే, ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాను, ఎందుకంటే నన్ను అన్యులుగా నీవు సృష్టించలేదు అని. అంటే అన్యులంటే ఎంత హేయమైనటువంటి భావం వారికి ఉండేదో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ యూదులందరి వలన మంచి పేరు పొందాడంటే ఎంత మంచి కార్యములు చేసి ఉంటే తప్ప అలాంటి పేరు పొంది ఉంటాడు. 7వది చివరిది 25వ వచనం చదువుతున్నాను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాను. వాట్ ఏ హ్యూమిలిటీ, వాట్ ఏ హంబల్నెస్, పబ్లిక్లీ డూయింగ్ థింగ్స్. తన ఇంట్లోకి రాగానే మీ పోర్టికోలో లేదా ముందు భాగంలో అలా చేసినట్టుంది. తర్వాత లోపలికి వెళ్ళగా ఆ గదిలో అనేకులు కూర్చొని పేతురు యొక్క మాటలు వినటానికి చేరినట్టుగా మనం చూస్తాం. రాగానే ఇంటి ముందు మేబీ భార్య చూస్తుంటారు, పిల్లలు చూస్తుంటారు, అక్కడ ఉన్నటువంటి కొద్ది ప్రముఖులైన వారు చూస్తుంటారు. సాగిలపడి, అంటే దూత చెప్పగా పిలిపించమని చెప్తే పిలిపించారు కదా, ఎంత గొప్పవాడై ఉంటాడు అని, దైవజనుడు అయి ఉంటాడని, అలాంటి మంచి మనసుకు శాస్త్రాన్ని పడ్డాడు. అప్పుడు పేతురు అన్నాడు, నేను కూడా మనుషుని, అలా చేయనక్కర్లేదు అన్నాడు. అది పేతురు యొక్క మంచి మనసు. ఇలాంటి 7 సుగుణాలు కలిగినటువంటి ఈ వ్యక్తి జీవితంలో ఒక గొప్ప అద్భుతకరమైనటువంటి సంఘటన జరిగింది. ఏంటంటే, ఒకరోజు 3 గంటలకు ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా, చూడండి, క్రమంగా ప్రార్థన చేసేటువంటి దానికి నిదర్శనం 3 గంటలకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. యూదులు 3 గంటలకు ప్రార్థన చేస్తారు. అఫ్ కోర్స్ కొద్దిమంది 5 సార్లు చేసేవారు, దానియేలు 3 సార్లు కూడా చేస్తారు చాలా మటుకు. పాత నిబంధనలు అంత ఎక్కువ లేకపోయినా కొత్త నిబంధనలు మనం చూస్తాం. పేతురు కూడాను చాలా సార్లు 3 గంటలకు ప్రార్థన కోసం దేవాలయానికి యెరూషలేములో వెళ్ళేవాడు. అలాగ వెళ్ళినప్పుడే ఒక వ్యక్తి అక్కడ నడవలేనటువంటి వ్యక్తిని చూసి బాగు చేయడం కూడా చూస్తాం. అది 3 గంటల సమయంలో జరిగింది. అది ప్రార్థనా సమయం కాబట్టి వెళ్ళేవాడు. ఈ వ్యక్తి క్రమంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన చేస్తుంటే అకస్మాత్తుగా దేవదూత కనిపించడం, దేవదూత కొన్ని మాటలు చెప్పడం ఇతను చూస్తాడన్నమాట. ఇందులో ముఖ్యమైనటువంటి మనం గుర్తు పెట్టుకోవలసినటువంటి మాట, నేను అన్నాను ఇంతకుముందే, స్మారకం, మెమోరియల్. ఆ దూత ఈ మాటలు చెప్పాడు. ఏమైనా మాటలు చెప్పాడు? 10వ అధ్యాయంలో 4వ వచనం. దిస్ ఈస్ ద కీవర్స్, ఫస్ట్ కీవర్స్. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాడు. దూతను కూడా ప్రభువా, లార్డ్ అని పిలిచాడు. అందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. 2 అంశాలు, 7 సుగుణాలు, 7 ముఖ్యంగా మనం ఫోకస్ చేస్తున్నటువంటి 2 అంశాలు. ఆ 2 అంశాలకు కూడా ఇవ్వబడినటువంటి టైటిల్ ఏంటంటే, అవి జ్ఞాపకార్థంగా చేరాయి. దే ఆర్ లైక్ ఎ మెమోరియల్. నీవు ఇక్కడ ధర్మకార్యం చేస్తుంటే, ప్రార్థన చేస్తుంటే, అనేకులకు ధర్మకార్యం చేస్తూ నీడ్లో, అవసరంలో ఉన్నటువంటి వారి గురించి ప్రార్థన చేస్తున్నాడేమో, ప్రభా దేవా సహాయం చేయండి. ప్రార్థన చేయటమే కాదు, అది క్రియల రూపంలో కూడాను ఆ సహాయాన్ని తను చేయవలసినంతగా తను అందిస్తున్నాడు, ధారాళంగా ఇస్తున్నాడు. అది చేసినప్పుడు అంతా కూడా దేవుని దృష్టిలో ఒక మెమోరియల్ లాగా, ఒక ఏదో అలాం లాగా వెళ్తుంది. ఈ వ్యక్తి యొక్క జీవితాన్ని మార్చాలి, ఈ వ్యక్తి యొక్క జీవితంలో నిజమైనటువంటి సత్య స్వార్థ ప్రకటించాలి. అది దేవుడికి ఒక మెమోరియల్ లాగా పోతుంది. మన జీవితం సంబంధించి, మన జీవితాన్ని బట్టి దేవుని సన్నిధిలోనికి చేరేటువంటి మెమోరియల్ ఏంటి? మన ప్రార్థన జీవితమా, లేదా మన ధారాళంగా ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకునేటువంటి జీవితమా? ఆయన జీవితంలో 2 ముఖ్యమైనటువంటివి, తన యొక్క ప్రార్థన, తన యొక్క జనరాసిటీ, పేదలకు సహాయం చేసేటువంటి ఆ విషయం. ఒక మాట అంటారు కొద్దిమంది, డీడ్స్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్. మన క్రియలు మన మాటల కంటే బిగ్గరగా పలుకుతాయట. చాలాసార్లు సువార్తను ప్రకటించేటప్పుడు మనం గుర్తుంచుకోవలసినప్పుడు ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, వర్డ్స్ అండ్ డీడ్స్ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. మన మాటలు అంటే సువార్త మనం చెప్పేటువంటి, మన క్రియలు, మనం ఎలాంటి ప్రేమను చూపిస్తున్నాం నిజ జీవితంలో అనేటువంటివి 2 కలిసి ఉంటే, వర్డ్స్ అండ్ డీడ్స్ ఆర్ టుగెదర్, దట్ విల్ బి పవర్ఫుల్ గాస్పెల్. అందుకని యేసుక్రీస్తు ప్రభువు గురించి, ఆయన ప్రేమను గురించి చెప్పడమే కాదు కానీ, శిలువలో ఆయన చూపిన ప్రేమను, ఆయన ప్రేమను మన క్రియలలో చూపించడం ఎంతో ముఖ్యం. నాకు సమయం లేదు కానీ పేదలను కనికరంతో చూడటం అనేటువంటి విషయంలో దేవుడి యొక్క వాక్యంలో ఎన్నో వచనాలు ఉన్నాయి. యాకోబు భక్తుడైతే నిజమైనటువంటి భక్తి ఏదనగా
విధవరాండ్రను పరామర్శించుటై, దిక్కులేనటువంటి వారిని పరామర్శించడం అనేటువంటిది రాస్తాడు యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. అలాంటి ఇతను అమల్లో పెట్టాడు. దేవుని యొక్క మనస్సును అర్థం చేసుకున్నాడు. అందుకని దేవుని సన్నిధిలో ఆయన చేసేటువంటి కార్యాలు, ఆయన చేసేటువంటి ప్రార్థన, ఆయన చేసే ధర్మ కార్యాలు ఒక మెమోరియల్ లాగా చేరాయి. వాట్ ఏ బ్లెస్డ్ లైఫ్ ఇట్ వాస్. అది మొట్టమొదటి పాఠం మనం నేర్చుకుంటున్నాం. రెండవది మిషన్. మరి ఆయన ముగ్గురిని పంపించాడు, 2 సేవకులను, ఒక సైనికుని, తన నమ్మినటువంటి ఒక మంచి సైనికుని కూడా ముగ్గురిని పంపించాడు. పంపించినప్పుడు యొప్పేలో ఉన్నాడని పరిశుద్ధాత్మ అద్భుత తనకు చెప్పడం ద్వారా యొప్పేకి పంపించాడు. యొప్పేలో వాళ్ళు విచారించారు. చివరకు పేతురు ఉన్నటువంటి ఇల్లు గురించి కనుక్కున్నారు. ఆయన ఒక చర్మకారుడైనటువంటి సీమోన్ అనేటువంటి ఇంట్లో ఉండినాడు. అక్కడ మనం ఈ అధ్యాయంలో చదివితే తర్వాత మధ్యాహ్నం వేళ ఆయనకు ఆకలి అవుతోంది, భోజనం ఇంకా పూర్తి అవ్వలేదు, రెడీ అవుతోంది. మిద్దెపైకి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి అని వెళ్ళాడు. అది కూడా దాదాపు 3 గంటల సమయం. పేతురు కూడాను ఎంతో ప్రార్థనాపరుడుగా ఉన్నాడని మనకు అర్థమవుతుంది. అలాగా ప్రార్థన చేస్తూ ఉండే సమయంలో ఆయన ఒక ట్రాన్స్ లోనికి వెళ్ళినట్టుగా, అంటే పరవశుడై అని తెలుగులో రాయబడింది. తన యొక్క మైండ్ ఒక మామూలుగా అంటే ఇప్పుడు దేవుడు ఇచ్చేటువంటి ఆ దర్శనాన్ని చూస్తుంది. ఇది పగలు జరుగుతోంది. అయితే ఇక్కడేం దూతం చూడలేదు. ఇక్కడ 2 విషయాలు జరిగాయి. ఆయన ఒక దర్శనాన్ని చూచాడు, కొన్ని మాటలు విన్నాడు. ఇది ఎన్నిసార్లు జరిగిందంటే 3 సార్లు జరిగింది. దర్శనాన్ని చూచాడు, మాటలను కూడా విన్నాడు. దర్శనాన్ని ఏం చూచాడు? ఒక దుప్పటి లాంటిది పరలోకం నుండి దిగడం, పరలోకం తెరవబడడం, పైనుండి రావడం, అది 4 మూలలా పట్టబడి ఎలాగా దించబడింది, 4 మూలల నుండి. దాంట్లో అనేక రకాలైనటువంటి జంతువులు, పక్షులు అన్ని కూడా ఉన్నాయి. పురుగులు, ప్రాకు పురుగులు అన్ని కూడా ఉన్నాయి. శబ్దం ఏంటంటే వీటిని చంపుకొని తినమని. నేను ఎప్పుడు ఇలాంటివి నిషిద్ధమైనటువంటివి, అపవిత్రమైనటువంటి తినలేదు అని అన్నాడు. ఈ దర్శనం ఎన్నిసార్లు కలిగిందంటే 3 సార్లు కలిగింది. 3 సార్లు కలిగితే పేతురుకు అది క్లియర్గా అర్థమవుతుంది. పేతురు తన జీవితంలో 3 సార్లు వంకాడు. అయితే 3వసారి ఎప్పుడైతే కోడి కూసిందో ప్రభు అన్నటువంటి మాటలు గుర్తు చేసుకొని వెలుపలికి వెళ్ళి సంతాపపడి ఏడ్చాడు. పేతురుకు బాధ్యత అప్పగించే సమయంలో గలిలయ సముద్ర తీరాన యోహాను సువార్త 21వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు 3 సార్లు కొన్ని మాటలు పలికాడు, బాధ్యతను అప్పగిస్తూ. నా గొర్రెలను కాయు, నా గొర్రె పిల్లలను మేపు అని. అలాగా ఫీడ్ మై ల్యాంబ్స్, ఫీడ్ మై షీప్, టేక్ కేర్ ఆఫ్ మై ల్యాంబ్ అన్నటువంటి మాటలు దేవుడు యేసుక్రీస్తు ప్రభు పలికాడు. అందుకని బాధ్యత వహిస్తూ వచ్చాడు. హీ బికేమ్ ది ఫస్ట్ లీడర్ అమాంగ్ ఆల్ ది అపోస్టల్స్. లేటర్ పాల్ కమ్స్ ఇంటు పిక్చర్. పౌలు తర్వాత వస్తాడు. దేవుడు ఈ యొక్క గొప్ప దర్శనాన్ని ఇచ్చాడు. హీ గేవ్ ఏ న్యూ మిషన్. చెప్పాలంటే న్యూ మిషన్ అంటే క్రొత్త సేవనిచ్చాడు. క్రొత్తదైనటువంటి దారిలోనికి వెళ్ళమని, క్రొత్తదైనటువంటి వారితో మాట్లాడమని దేవుడు ఆయన్ను నడిపించాడు ఈ యొక్క దర్శనం ద్వారా. ఈ దర్శనం ఇచ్చినప్పుడు 3 సార్లు అది కలిగినప్పుడు, 3 సార్లు ఆ మాటలు విన్నప్పుడు పేతురు ఆలోచనలో పడ్డాడు. పేతురు ఇంకా ఆలోచిస్తూ ఉండిపోయాడు. అప్పుడు ఇంకొక చక్కటి విషయం జరిగింది. 19వ వచనం, పేతురు ఆ దర్శనం గురించి యోచించుచుండగా ఆత్మ, ఇదిగో 3 మనుషులు నిన్ను వెదకుచున్నారు, నీవు లేచి క్రిందకు దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నానని అర్థంతో చెప్పు. ఎవరు చెప్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నేను పంపాను. ఇది కొర్నేలు పంపడం కాదు, నేను పంపించాను. నువ్వేం చేయాలి? నువ్వు లేచి క్రిందకు దిగి వారితో పాటు వెళ్ళమంటున్నాడు. ఎంత క్లియర్ డైరెక్షన్ ఇస్తున్నాడు కదా. 3 థింగ్స్ ఉన్నాయి. దేవుడు దర్శనం ఇచ్చాడు, దేవుడు వాక్కునిచ్చాడు, తర్వాత దేవుడు డైరెక్షన్ ఇచ్చాడు. ఇవి ఇవ్వడం వల్ల ఆ సేవలో, పేతురు చేస్తున్నటువంటి సేవలో ఒక క్రొత్త ధనం వచ్చింది, ఒక క్రొత్త మార్పు వచ్చింది, క్రొత్త మార్గాన్ని అనుసరించవలసి వచ్చింది. He was to tread new paths and he had to take the gospel to new people. Who are the people? అన్యులైనటువంటి వారి దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి దేవుడు ప్రోత్సహిస్తున్నాడు. ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. పేతురు అంత మటుకు యూదులైనటువంటి వారి మధ్యనే సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. అయితే అన్యుల విషయంలో యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలు తనకంత పూర్తిగా అర్థం అవ్వలేదు. అన్యులకు కూడా సువార్త ప్రకటించాలి అనేటువంటి సత్యం తను ఇంకా తెలుసుకోలేదు. అది తెలుసుకోవటానికి, పేతురు అది గ్రహించడానికి దేవుడు ఒక దర్శనం ఇవ్వాల్సి వచ్చింది, మాటలు మాట్లాడాల్సి వచ్చింది. అంతేకాదు 3 సార్లు చెప్పుకోవాల్సి వచ్చింది. వింతైనటువంటి దర్శనం.
పురుగులు, పాకే పురుగులు చంపుకొని తినడం అంటే ఏంటి? నిషిద్ధమైనటువంటి అపవిత్రమైనటువంటి జంతువులను తినమంటున్నాడు ఏంటి? దేవుడు పరిశుద్ధపరిచింది నువ్వు అపవిత్రపరచొద్దు అని దేవుడు ఆయనతో పలికాడు. 15 వచనం, దేవుడు పవిత్రం చేసినటువంటి వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా రెండవ మారు ఆ శబ్దం అతనికి వినపడెను. 16 వచనం, ఈలాగు ముమ్మారు జరగను వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడింది. యాక్చువల్గా పాత్ర అదొక ఇంగ్లీష్ షీట్ అని రాయబడింది. పాత్ర అంటే మెటల్, కానీ ఇది ఒక దుప్పటి లాగా వచ్చింది అని. మేబీ ఒక మెటల్ షీట్, బట్ ఇట్ వాజ్ లైక్ ఎ బ్లాంకెట్. ఇట్ వాజ్ వెరీ బిగ్ అండ్ ఆల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యానిమల్స్ వర్ దేర్ అండ్ ఇట్ వాజ్ లిఫ్టెడ్ అప్. అది మళ్ళా తీసుకొని పోబడింది. ఆ దర్శనం అయిపోయింది, ఆ మాటలు ఇంకా ఆగిపోయాయి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆలోచించుకొని చుండగా వెళ్ళమన్నాడు. న్యూ మిషన్ హీ గాట్, క్రొత్త సేవ. ఏంటి ఆ క్రొత్త సేవ? అన్యుల యొద్దకు సువార్తను తీసుకొని వెళ్ళేటువంటి. సో ఇంకేం చెప్పకుండా వాళ్ళతో పాటు వెళ్ళాడు. ఆ వచ్చినటువంటి వారు తప్పనిసరిగా రోమియోలు అయ్యే ఉండి ఉంటారు. వారితో యూదులు కలిసి వెళ్ళరు. తర్వాత ఇంకొకటి ముఖ్యమైనటువంటి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే 22వ వచనం చివరి భాగం, అప్పుడు అతను వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చను. లోపలికి పిలిచి భోజనం పెట్టాడు. అసలు యూదులు కూర్చొని భోంచేయరు. యేసుక్రీస్తు ప్రభు అలాగా చేసినప్పుడు ఏంటి పాపులతో అన్యులతో ఇలాగ చేస్తున్నాడు అనేటువంటి మాట అన్నారు. ఆ రోజున వాళ్ళు అక్కడ ఉండినారు. యాక్చువల్గా ఇది దూరం, దాదాపు 50 కిలోమీటర్ల దూరం. యొప్పే, తర్వాత కైసరియా అనేటువంటి ప్రాంతం, దాంట్లో కొర్నేలి ఉండేవాడు. దానికి దీనికి దాదాపు 50 కిలోమీటర్లు. ఇది 4 రోజుల పాటు జరిగినటువంటి వృత్తాంతం. ఒక రోజు ఆయనకు దూత కనిపించాడు, నెక్స్ట్ డే ఆయన పంపాడు. ఆ తర్వాత రోజు మరలా వాళ్ళు అక్కడ చేరారు. ఆ తర్వాత వాళ్ళు బయలుదేరి మరలా మరుసటి రోజు తిరిగి కైసరియాకి వచ్చారు అన్నమాట. ఇది 4 రోజుల కాలం జరిగింది. పేతురు ఒక గొప్ప నూతనమైనటువంటి ఈ సేవా దృక్పథాన్ని ఏర్పరచుకున్నాడు. నూతనంగా ఈ విధంగా ఆయన వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు. ది విజన్, ది వాయిస్ అండ్ ది డైరెక్షన్, దే హెల్ప్ హిమ్ టు యాక్సెప్ట్ దిస్ న్యూ డైరెక్షన్ అండ్ ది న్యూ మినిస్ట్రీ, న్యూ మిషన్, లేకపోతే సేవ. మొట్టమొదటి ఏంటి మనం గమనించాం? స్మృతి లేదా స్మారకం. దేవుని సన్నిధిలో మనం చేసేటువంటి ఏవి ఆయనకు ఒక రిమైండర్ లాగా, ఒక స్మృతి లాగా, స్మారకం లాగా చేరుతున్నాయి. కొర్నేలి విషయంలో ఆయన చేసిన ప్రార్థనలు, ఆయన యొక్క ధర్మ కార్యాలు, ఈ రెండు కూడా దేవుని సన్నిధిలో నిరంతరం చేరుతూ ఉన్నాయి. ఏదో ఒకటి చేయాలి, నేను ఇంత మంచి వ్యక్తి, ఇంత సుగుణాలు కలిగిన వ్యక్తి, ఇంత చక్కగా పేదలను ఆదరిస్తున్నాడు, ఇంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడు, కాబట్టి నేనేం చేయాలి? సత్య వాక్యాన్ని ఆయనకు ప్రకటించాలని దేవుడు అనుకుంటున్నాడు. రెండవది, అఫ్ కోర్స్ దేవుని ప్రణాళికల ముందే అవన్నీ కూడా ప్లాన్ చేసి ఉంటాడు, బట్ అయితే అది ఒక మెమోరియల్ లాగా చేరింది. రెండవది, పేతురుకు ఒక క్రొత్త సేవా డైరెక్షన్ వచ్చింది. అది రెండవది, సేవ. మూడవది మెసేజ్. పేతురు వచ్చిన తర్వాత ఏం మెసేజ్ ఇచ్చాడు అక్కడ? దాంట్లో నుంచి కూడా కొన్ని మన ముఖ్యమైనటువంటి అవసరమైనటువంటి విషయాలను మనం గ్రహించవచ్చు. పేతురు వచ్చిన తర్వాత అక్కడ వారితో మాట్లాడడం ప్రారంభించాడు. 27వ వచనం చదువుతున్నాను. అతనితో మాట్లాడచ్చు, అంటే కొర్నేలితో మాట్లాడచ్చు, లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండట చూచాను. అప్పుడు అతడు, అన్యజాతి వానితో సహవాసం చేయుట అయినను అచ్చి వానిని ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మం కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడును నిషేధింపతగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. దేవుడు చూపించాడు. ఏంటి? ఎవరిని కూడాను అపవిత్రుడని అనొద్దు, ఎవరు కూడా నిషేధింపదగినటువంటి వాడు అనొద్దు, ఎవరిని తృణీకరించకూడదు అని ఇప్పుడు దేవుడు నాకు చూపించి ఉన్నాడు. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమీ చెప్పక వచ్చి తిని గనక ఎందు నిమిత్తం నన్ను పిలువనంపితిరో దాని గురించి అడుగుతున్నానని వారితో చెప్పాను. అందుకు కొర్నేలి తను జరిగినటువంటి విషయం అంతా కూడా చెప్పాడు. ఆ తర్వాత పేతురు మెసేజ్ ఇవ్వటం ప్రారంభించాడు. ఇక్కడ నుండి మనం మెసేజ్ గురించినటువంటి విషయాలు మనం కొన్ని తెలుసుకుంటాం. మెసేజ్ గురించినటువంటి విషయాలు ఏంటి? ఆ మెసేజ్ గురించినటువంటి విషయాలు, ఇందులో కొన్ని మనం నేర్చుకోదగినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి మెసేజ్ గురించినటువంటివి కూడా. ఈ 14వ వచనం చూద్దాం. దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించుచున్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయనను అంగీకరించును.
మొట్టమొదటిది ఆయన మాటల్లో మనం అర్థం చేసుకోవలసినటువంటి ఒక మాట ఏంటంటే ఇంక్లూజివ్నెస్. అందరూ దేవుని భయపడినటువంటి వారందరూ కూడాను దేవునికి ఇష్టలు అనేటువంటి మాట ఆయన వాడుతున్నాడు. దేవుడు పక్షపాతి కాడు, ఎవరి విషయంలో కూడా పక్షపాతి కాడు. మీరు అన్యులు, మేము యూదులము, మీరు అంటరానటువంటి వారు, ఇలాంటి మాటలే మాట్లాడనే లేదు. మొట్టమొదట తన బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాడే కానీ ఒక ఇంక్లూజివ్నెస్ అనేటువంటి అంశాన్ని తన యొక్క మాటల్లో తీసుకొని వస్తున్నాడు. చాలాసార్లు మనం కూడాను దేవుని యొక్క వాక్యాన్ని, ముఖ్యంగా సువార్తను, యేసుక్రీస్తు ప్రభు గురించినటువంటి వార్తను, యేసుక్రీస్తు ప్రభు ద్వారా వచ్చే పాపక్షమాపణను, వాటి గురించి తెలియజేసే సందర్భంలో మనం ఉంచుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం, మన మైండ్ లో ఉంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే we have to be inclusive. We don't need to start with criticizing or start with criticism. చాలాసార్లు క్రిటిసిజంతో ప్రారంభిస్తాం and we will end up in the discussion very badly. Sometimes we lose the argument. మనం ఏం చెప్పాలనుకున్నామో అది చెప్పలేకుండా అయిపోతుంటున్నాం. చాలా చక్కగా ఆయన ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని తను మాట్లాడడం ప్రారంభించాడు. He was very inclusive in his putting forth of the gospel. అంటే ఇంక్లూసివ్ అంటే ఏమైనా అర్థం చేసుకోవచ్చు అంటే అందరినీ సమకూర్చుకుంటూ అన్నటువంటి మాట, అందరినీ కలుపుకుంటూ అనేటువంటిది ఇంకా ఈజీగా ఉన్నటువంటి అర్థమయ్యేటువంటి ట్రాన్స్లేషన్. అది మొదటి అంశంగా నేను చూశాను. రెండవది ఆయన పలికినటువంటి మాటల్లో 39వ వచనంలో ఉంది, ఆయనను వారు మ్రానున వేలాడదీసి చంపిరి. యాక్చువల్గా మనం పేతురు ఇచ్చినటువంటి వర్తమానాలు లేదా సందేశాలు, మెసేజెస్, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 2వ అధ్యాయం అక్కడి నుంచి మనం గమనిస్తే చాలా సార్లు పేతురు మాట్లాడారు. ఇంతవరకు కూడా ఆయన యూదులతోనే మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి మెసేజెస్ అన్నిటిలో కూడాను మనం ఒక విషయాన్ని గుర్తించవచ్చు, మీరు సిలువ వేశారు, యు అనేటువంటి మాట కనిపిస్తుంది. కానీ ఇక్కడ వారు అని అంటున్నారు. యాక్చువల్గా మీరు కాదు, ఒక విధంగా మనం అందరం కూడా ఆయన సిలువ వేశాం, మనందరి పాపముల నిమిత్తమే ఆయన చనిపోయాడు. కానీ యూదులతో మాట్లాడేటప్పుడు he was very direct. He did not spare them. వారిని ఏమాత్రం కూడా వదిలిపెట్టలేదు. అయితే వీరితో మాట్లాడుతున్నప్పుడు వీరు అన్యులు కదా, కాబట్టి ఏమంటున్నాడంటే వారు సిలువ వేశారు. ఎవరు? రోమీలు వేశారు, యూదా నాయకులు వేశారు, సన్హెద్రియ సభ వారు వేశారు, ప్రధాన యాజకుడు ఆయన అలా తీర్మానించాడు, రోమా అధిపతి అయినటువంటి పొంతి పిలాతు అలాగా తీర్మానం చేశాడు, వారందరూ అలాగే చేశారు అని అంటాడు. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. హీ అండర్స్టూడ్ ది ఆడియన్స్. చాలాసార్లు మనం మెసేజ్ ఇచ్చేటప్పుడు లేదా స్వార్థను ప్రకటించేటప్పుడు హూ ఆర్ ది పీపుల్ దట్ ఐఎమ్ టాకింగ్ టు, ఎవరితో నేను మాట్లాడుతున్నాను, ఎవరికి స్వార్థం చెప్తున్నాను అనేటువంటిది అర్థం చేసుకుంటే వీ విల్ బి సెన్సిటివ్. పేతురు తన వర్తమానంలో ఆ ఆడియన్స్ సంబంధించినటువంటి, ఆ వర్తమానం వినేటువంటి వారికి సంబంధించినటువంటి ఆ సెన్సిటివ్ ఫీలింగ్స్ ను కలిగి ఉండినాడు. రెండవది దే అనేటువంటి మాట ఉన్నప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. పేతురు ఎంత చక్కగా అక్కడ ముందు వాటన్నింటిలో కూడా యు అనే మాట కనిపిస్తుంది. మీరు అపోస్తలుల కార్యములు మొదటి పేతురు వర్తమానాలు అన్ని కూడా, సందేశాలన్నీ కూడా చదవండి, దాంట్లో ఆ మాటలు కనిపిస్తాయి. రిపీటెడ్ గా ఆ మాట అంటాడు. అట్లని పేతురు తనను తాను ఇంక్లూడ్ చేసుకోలేదని కాదు, కానీ వారికి ఆ విషయం అర్థం అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ మాటలు ఆయన యు అనేటువంటి మాట వాడారు. మూడవ ముఖ్యమైనటువంటిది, మనం ఆ వర్తమానాలను ఈ వర్తమానాన్ని పోల్చి చూస్తే మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే ఈయన ఎక్కువగా పాత నిబంధన నుండి లేదా ప్రవక్తల యొక్క ప్రవచన వచనాలు ఏవి కూడాను ఇక్కడ కోట్ చేయలేదు. మిగతా వాటిలో కీర్తన గ్రంథకర్త అయినటువంటి దావీదు నుండి కానీ, లేదా యెషయా ప్రవక్త నుండి కానీ, లేదా ఇతర పాత నిబంధన సంబంధించినటువంటివి ఆయన కోట్ చేశాడు. హోషే కానీ, యోవేలు కానీ వాటిని కోట్ చేశాడు. ఇక్కడ అలా చేయలేదు. సో బికాస్ దే వర్ జెంటైల్స్, వాళ్ళకి దేవుని యొక్క వాక్యము అప్పుడున్నటువంటి ఆది కాండం, నిర్గమకాండం, లేవి, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం అయినటువంటి తోరా అనగా ధర్మశాస్త్రం, దాని తర్వాత ఉన్నటువంటి ప్రవచన వాక్యాలు, కీర్తన గ్రంథం, ఇవన్నీ కూడా వాళ్ళకి ఏం ఎక్కువగా తెలియదు. కాబట్టి వాటి గురించి మాట్లాడలేదు. వాటి గురించి కొటేషన్స్ కూడా మనం ఇక్కడ చూడం. ఇట్స్ ఎ నైస్ మెసేజ్. యాక్చువల్ గా గాస్పెల్ ను ప్రెజెంట్ చేసే విషయంలో మనం కొన్ని అంశాలు మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. తర్వాత ఈ కొర్నేలి యొక్క జీవితం చాలా మంచిదే, చాలా సంతోషపడి గురించి. కానీ యేసుక్రీస్తు ప్రభువును ప్రకటించుతూ ఉన్నప్పుడు ఆ కొన్నేళ్ళకి సంబంధించినటువంటి మంచి విషయాలు అవన్నీ కూడా నేను కోట్ చేయలేదు. అది కాదు ఇంపార్టెంట్. ఇప్పుడు
యాక్చువల్గా యేసుక్రీస్తు ప్రభువును ప్రకటించడం అది ఇంపార్టెంట్. ఒకవేళ ఇండైరెక్ట్ గా తన యొక్క మాటల్లో ఒకవేళ ప్రస్తుతించుంటాడేమో కానీ అసలు సందేశంకి వచ్చేసరికి అవి కాదు ఇంపార్టెంట్. హూ ఈజ్ ఇంపార్టెంట్? క్రైస్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రెజెంటింగ్ జీసస్ క్రైస్ట్, లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ ది వర్క్ దట్ హి హస్ డన్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ, దట్ ఈస్ ఇంపార్టెంట్. తర్వాత ఈ మెసేజ్ మనం చదువుతుంటే మనకు చాలా కొన్ని మంచి చక్కటి విషయాలు ఇంకా కొన్ని అర్థం అవుతాయి. ఏంటంటే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి మాట ఇక్కడ ఆయన వాడతాడు. తర్వాత ఆయన యొక్క జీవితం, అంటే జీవించిన కాలంలో ఆయన ఎలాగ అనేకులను స్వస్థపరిచాడు అనేటువంటి విషయం, ఆయన యొక్క మరణం, ఆయన యొక్క పునరుత్థానం. అందుకని మన స్వార్థలో కూడా ఈ అంశాలు ముఖ్యంగా ఉండాలి. ఆయన యొక్క జీవితం ఎలాంటి ప్రేమను కనపరిచాడు, ఎలాగ స్వస్థపరిచాడు, ఎలాగ అద్భుతాలు చేశాడు. లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ హీ ప్రెజెంటెడ్ దట్. యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి అద్భుతాలు. 39వ వచనం చదువుతున్నాను. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటికన్నిటికీ మేము సాక్షులము. తర్వాత ఆయనను వారు మ్రానున వేలాడదీసి చంపిరి. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలకందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకున్న మాకే ఆయన ప్రత్యక్షంగా కనబడినట్లు అనుగ్రహించను. ఇదిగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం, యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం, యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం, తర్వాత ఆయన న్యాయాధిపతిగా కూడా ఉండబోతున్నాడు, రోజున తీర్పు ఉంది అనేటువంటి విషయాలు వారికి వివరించాడు. అంటే క్లుప్తముగా చక్కగా ముఖ్యమైనటువంటి అంశాల గురించి ఆయన వారితో చెప్పాడు. మరలా ఇంకొక మాట తరచుగా 2-3 సార్లు వాడబడినటువంటి అంటే ఏంటంటే సాక్షులం. మేము సాక్షులం, మేము చూసాం, మాకు ఆయన కనిపించాడు, తిరిగి లేచిన తర్వాత మాకు కనిపించాడు. మన జీవితంలో ఏం జరిగిందో, మన జీవితంలో దేవుడు ఏం చేశాడో అది షేర్ చేయడం కూడా అది చాలా ఉపయోగకరం. అది వాక్యానుసారం అని మనం గ్రహిస్తూ వచ్చినాం. అలాగా దేవుడు పేతురు చక్కటి సందేశాన్ని వారికి ఇచ్చాడు. చివరిలో ముఖ్యమైనటువంటి అంశం, అతి ప్రాముఖ్యమైనటువంటి అంశం అని చెప్పకుండా మానలేదు. కొర్నేలు అంత సుగుణాలు కలిగినటువంటి వాడైనప్పటికీ ఆయన వివరంగా తెలుసుకోవలసినటువంటి విషయాలు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు గురించి. యూదా మతం యందు ఇష్టము కలిగినటువంటి వాడే, యూదా దేవుని ఆరాధిస్తూ ఆయనను పూజిస్తూ ఉండినప్పటికీ ఆ తండ్రి అయినటువంటి దేవుడు పంపినటువంటి యేసుక్రీస్తు ప్రభు గురించి తెలుసుకోవడం చాలా అవసరం. యాక్చువల్గా ఇంకొక మాట చెప్పాలంటే ఇక్కడ మనం ఈ యొక్క వాక్యాలు చదివేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు గురించి ఆయన వర్ణించినటువంటి దాంట్లో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురి గురించి, త్రియేక దేవుని గురించి కూడాను కొన్ని మాటలు అన్నారు. అంత ఎక్కువగా ప్రాబబ్లీ అక్కడ ఉన్నటువంటి వారికి అర్థం అవ్వకపోయిండొచ్చు, కానీ మనకు అది ఈజీగా అర్థం అవుతుంది. అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్పకుండా మానలేదు. ఏంటది? 43వ వచనం. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామము మూలముగా, ఎవరి నామం మూలముగా? యేసుక్రీస్తు ప్రభు నామం మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుతున్నారని. యాక్చువల్గా అక్కడక్కడ కొంచెం వారికి చెప్పాడు. 37వ వచనంలో యోహాను బాప్తిస్మం ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యూదయ అంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియదు. కొంచెం వినుంటారు వాళ్ళు కూడా, ఏదో యోహాను బాప్తిస్మం, ఏదో యేసుక్రీస్తు ప్రభు కొంచెం గొప్ప కార్యాలు చేశాడని. అయితే వివరణలు అంతగా తెలియలేదు వారికి. ఇక్కడ ప్రవక్తలు కూడా, ఎందుకంటే ఆయన కొంత యూదా మతాన్ని అవలంబించాడు కాబట్టి కొంచెం ప్రవచనాల గురించి, ప్రవక్తల గురించి కొంచెం గ్రహించి ఉండవచ్చు. ఆయన దైవభక్తి కలిగినటువంటి వాడు అవటం మాత్రమే కాదు, కానీ ఆయన కుటుంబం కూడా దైవభక్తి కలిగినటువంటి కుటుంబంగా ఆయనను బట్టి అయిందన్నమాట. అది కూడా మనం 10వ అధ్యాయంలో 2వ వచనంలో చూస్తాం. ఆయన తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందుకు భయభక్తి కలిగిన వాడి, అంటే ఎంట్లాగా తన కుటుంబాన్ని కూడా అలాగా మార్చుకున్నాడో దాన్ని బట్టి కూడా మనకు అర్థమవుతుంది. అయితే ఆయనకు అవసరమైంది ఏంటంటే పాపక్షమాపణ. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆ యేసుక్రీస్తు ప్రభునందు పాపక్షమాపణ పొందుతారు అని అన్నాడు. అది ఆ విధంగా సమాప్తం చేశాడు. చక్కటి క్రిస్టల్ క్లియర్ గాస్పెల్ ను అన్ని అంశాలు పొందుపరిచి ఆడియన్స్ ఎవరితో మాట్లాడుతున్నానో వాళ్ళ భావాలు ఏంటి అనేటువంటిది అర్థం చేసుకున్నటువంటి వాడై పాత నిబంధన నుండి అనేక విషయాలను కోట్ చేయకుండా, వారిని తృణీకార భావంతో చూడకుండా సమకూర్చుకునేటువంటి భావంతో ఉంటూ ఏం జరిగిందో యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితము,
మరణము, పునరుత్థానం వాటి గురించి ప్రస్తావిస్తూ చివరిలో ఆయన మూలంగా పాపక్షమాపణ ఉంది అని అన్నాడు. ఇదంతా చక్కగా విన్నప్పుడు వారి మనస్సులో అప్పుడే పశ్చాత్తాపం కలిగింది. బైబిల్లో ఇది వివరంగా వ్రాయబడలేదు. కలిగిందని మనకెలా తెలుస్తుందంటే వారు వింటూ ఉండగా ఏం జరిగిందంట, వింటూ ఉండగా విన్న వారందరి మీదకి 44వ వచనం, విన్న వారందరి మీదకి. చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్. చాలా సార్లు మనం 100 మందిని పిలిస్తే 10 మంది రక్షించబడినా గొప్ప విషయం, ఒక్కరు రక్షించబడినా కూడా గొప్ప విషయం. ఒకవేళ అప్పుడు రక్షించబడకపోయినా తర్వాత వారిలో దేవుడు కార్యం చేసినా కూడా గొప్ప విషయం. అయితే ఇక్కడ వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగను డైరెక్ట్ గా జరిగిపోయింది. అంటే వారి హృదయాలు మారాయి. అందుకనే ఈ యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించడం అంటే అది ఎన్నో నెలలు, సంవత్సరాలు పట్టేటువంటి విషయం కాదు. యాక్చువల్గా క్షణం ఎప్పుడైతే మన మనస్సులో ప్రభు యొక్క వాక్యాన్ని చోటిస్తామో, పాపని అని మన పాపాన్ని ఒప్పుకుంటామో, ఇమ్మీడియట్ గా దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. ఇక్కడ అంగీకరించాడు అనేటువంటి దానికి నిదర్శనం ఏంటంటే పరిశుద్ధాత్మ వారి మీదకి దిగింది. ఈ పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ అయినటువంటి ఆదరణకర్తను పంపించిన తర్వాత 1వ అధ్యాయం నుండి మనం చూస్తాం అపొస్తలుల కార్యంలో ఎలాగ పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తూ వచ్చాడు. అనేక సందర్భంలో వారి మీదకి దిగటం, వారిని నింపటం, అవి మనం చూస్తూ వస్తాం. ఇక్కడ వారి జీవితంలో మార్పు కలిగింది అన్నదానికి నిదర్శనంగా పరిశుద్ధాత్మ వారి మీదకి దిగటం కూడా చూస్తాం. అప్పుడు పేతురే ఆశ్చర్యపోయాడు. పేతురు మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకం చేయగలడా అని చెప్పి అప్పుడే బాప్తిస్మం ఇవ్వడం. మామూలుగా ఇలా చూడడం, నేనైతే రక్షించబడిన తర్వాత కొంతకాలానికి బాప్తిస్మం ఇస్తున్నాను. ఆ రోజే జరిగిపోయింది, పగలే జరిగిపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు అవినీతి దిగడం కూడా జరిగిపోయింది. ఎవరో అన్నారు, కొర్నేలి జీవితంలో ఒక గొప్ప మార్పు కలగడం ఒక ఎత్తు అయితే పేతురు జీవితంలో కూడా ఒక గొప్ప మార్పు కలిగిందని. అంతవరకు యూదులకే ప్రకటించాలి అనుకునేటువంటి వ్యక్తి అందులోకి ప్రకటించాలి అనేటువంటి విషయం అర్థం చేసుకున్నాడు. తన జీవితంలో ఒక మార్పు కలిగింది. ఇక్కడ రావటం, కళ్ళారా చూడటం కూడా జరిగింది. దేవుడు వారి జీవితాలను మార్చడం. సో 3 విషయాలు నేర్చుకున్నాం. ఏంటి? స్మృతి లేదా స్మారకం. దేవుని సన్నిధిలో మన విషయం ఏది స్మారకంగా వెళుతున్నాయి? మన ప్రార్థనల, మన దైవికమైనటువంటి జీవితమా, మన ధర్మకార్యాలు కూడా ఇంత చక్కటి చోటు ఉంది అనేటువంటి విషయం మనం ఈ వ్యక్తి జీవితం ద్వారా దేవుడు లిఖించినటువంటి ఆ లేఖనాల ద్వారా మనం తెలుసుకుంటుంటాం. చాలాసార్లు విశ్వాసం మనకు సామర్థ్యత ఉండి కూడాను అవసరంలో ఉన్నటువంటి వారికి ఏమీ చేయం. ఎందుకంటే మనకి ఎప్పుడూ అవసరాలు ఉంటాయి. మనము, మన పిల్లలు, వారి చదువులు, వారి పెళ్లిళ్ళు, వారి మనమళ్ళు, మనవరాళ్ళు, వారి బాగోగులు, ఇల్లు కట్టుకోవడం, చివరికి జీవించినంత కాలం ఉంటాయి. నేను మైకా ఛాలెంజ్ అనేటువంటి ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నప్పుడు క్రైస్తవ పాస్టర్లకు, క్రైస్తవ నాయకులకు ట్రైనింగ్స్ ఇచ్చేవాళ్ళం. అప్పుడు పేదలకు ఎలా సహాయం చేయాలని మైకా ఛాలెంజ్ అని ఎందుకు పేరు పెట్టారంటే, మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం, న్యాయం జరిగించటయు, కనికరమును ప్రేమించటయు, దీన మనస్సు కలిగి నీ ప్రభువుతో నడుచుటయు, ఇదే కదా ప్రభువు మీ ఎదురు నుండి కోరినది అని ఉంటుంది. మీకా 6:8. 1000 కొండల మీద పశువుల నాకెందుకు, ఆ బలి నాకెందుకు, విస్తారమైనటువంటి నదులంత తైలం నాకెందుకు, అవన్నీ నావే కదా, అయితే ఇది మీరు చేయాలి అని దేవుడు అక్కడ చెప్పినట్టుగా మీకా ద్వారా మనం చూస్తాం. చాలాసార్లు చర్చెస్కు లెటర్స్ రాసేవాళ్ళం కొన్ని ఐడియాస్ ఇస్తూ. ఒకటి ఇచ్చినటువంటి ఐడియాస్ లో ఒక ఐడియా ఏంటంటే, మీరు బర్త్డే కానీ ఏదైనా యానివర్సరీ చేసుకునేటప్పుడు పిల్లలతో లేదా బంధువులతో, ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ప్రత్యేకమైనటువంటి భోజనం, ప్రత్యేకమైనటువంటి కేక్, ప్రత్యేక బట్టలు, ఇవన్నీ కూడా ఉంటుంటాయి. పేదలతో ఎందుకు షేర్ చేయకూడదు? ఇవి చేసుకోకూడదని కాదు, కానీ వాటితో పాటు డూ వీ హ్యావ్ అ ప్లేస్ టు హెల్ప్ ద పూర్ అండ్ నీడీ? If we do that genuinely, generously, I think that will go to the Lord's presence. What we do reaches there. రెండవది ముఖ్యమైనది మనం నేర్చుకునేది ఏంటంటే సేవ. పేతురు యొక్క సేవలో ఒక కొత్త మలుపు రావటం మనం చూసాం. అలా రావడానికి దేవుడు చేశాడు. ఆయన విజన్ ఇచ్చాడు, ఆయన వాయిస్ ఇచ్చాడు, ఆయన డైరెక్షన్ ఇచ్చాడు. అలాంటి మనకు కూడా ఎంత గొప్ప అధికారి అయినా కూడాను స్వార్థ చెప్పడానికి అవకాశం ఉంది. There is nothing too hard for God. ఈ వ్యక్తి, ఈ కులానికి చెందిన వ్యక్తి, ఈ దేశానికి చెందిన వ్యక్తి మారడేమో అనడానికి లేదు. పేతురుకు ఎన్నో అనుమానాలు ఉండింటాయో, అన్యుడనే కాదు కానీ కొన్ని శతాధిపతి కదా, కానీ దేవుడు మార్చాడు. మూడవది చక్కటి సందేశం. ఆ సందేశంలో ఎన్నో సుగుణాలు ఉన్నాయి. వాటిని మనం నేర్చుకొని వాటి ప్రకారంగా మనం కూడా యేసుక్రీస్తు యొక్క